ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి బిఈ అండ్ సిఎఫ్ ఆర్ టూ ఈక్వల్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అంటుండో మనమే ఆల్రెడీ చూస్ చేసుకున్నాం ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ ని. ఆ తర్వాత బిఈ అండ్ సిఎఫ్ ఆర్ ఈక్వల్ ఆల్టిట్యూడ్స్ అంటే ఈ రెండు కూడా ఈక్వల్ అంటుండో, ఈక్వల్ సైడ్స్ అంటుండో, దాంతో పాటుగా ఆల్టిట్యూడ్స్ అని అంటుండో. ఆల్టిట్యూడ్స్ అంటే 90 degrees అనమాట. ఈక్వల్ ఆల్టిట్యూడ్స్ అంటే మనకేంది 90 degrees. సో అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఆ తర్వాత యూజింగ్ ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్స్ రూల్ ప్రూవ్ దట్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అని అంటుంది. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే మనకి ఎనీ టూ సైడ్స్ ఈక్వల్ అవ్వాలా. ఈ ట్రయాంగిల్లో ఏబిసి అనేటటువంటి ట్రయాంగిల్లో ఎనీ టూ సైడ్స్, ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ, ఈ 3 sides లో 2 sides ఈక్వల్ అవ్వాలా, లేదా నీకు 2 angles అనేవి ఈక్వల్ అవ్వాలా. 2 angles ఆర్ సైడ్స్, 2 sides కానీ 2 angles కానీ, 2 angles కానీ ఈక్వల్ అయితే నీకు 2 angles కనుక ఈక్వల్ అయితే ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడు, ఆ తర్వాత ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడు, ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి అనమాట. మీ మన ఇష్టం. ఈ 2 angles ఈక్వల్ అయ్యాయి అనుకోండి, ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఈ సైడు, ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న ఈ సైడు, ఈ 2 sides ఈక్వల్ అవుతాయి. 2 sides ఈక్వల్ అయినాయంటే ఆటోమేటిక్గా అది ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం యూజ్ చేయాలంటున్నా, ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్స్ ని యూజ్ చేసి మాత్రమే అది ప్రూవ్ చేయమని అంటుండో. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ తీసేసుకుందాం, బిఈసి అండ్ ఆ తర్వాత సిఎఫ్బి. ఈ 2 triangles ని తీసేసుకుందాం విడివిడిగా. ఒకసారి చూడండి, బిసి బేస్ తీసేసుకున్నాను, ఈసి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఆ తర్వాత అదే బీసీ తీసేసుకొని బేసు ఎఫ్, ఈ 2 triangles ని తీసేసుకున్నాను. ఇక్కడ ఈ 2 triangles ని ఆర్హెచ్ఎస్ రూల్ ప్రకారం మనం కాంగ్రెన్స్ చేయగలిగితే, ఇక్కడ కాంగ్రెన్స్ చేయగలిగితే సరిపోతుంది మనకి. ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు గివెన్ దట్, ఇప్పుడు రాసేసుకోండి, ట్రయాంగిల్ బిఎఫ్సి అండ్ ట్రయాంగిల్ బిఈసి ఇన్ ట్రయాంగిల్ ఈ 2 triangles లో మనం ఇప్పుడు ఒకసారి చూడండి, కామన్ గా ఉన్నటువంటిది మీకు ఇక్కడ ఆల్టిట్యూడ్ అంటాను కాబట్టి ఇది 90 degrees. ఇక్కడ ఈ దగ్గరే కదా ఆల్టిట్యూడ్, ఈ దగ్గర ఆల్టిట్యూడ్, ఇక్కడ ఆల్టిట్యూడ్ కాబట్టి ఇది 90 degrees. ఎఫ్ దగ్గర ఆల్టిట్యూడ్ అంటాను కాబట్టి ఇక్కడ కూడా 90 degrees. ఇది గివెన్. నీకు ఇక్కడ యాంగిల్ బిఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఈసి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ రాసేసుకోండమ్మా గివెన్ అని. నెక్స్ట్ ఆ తర్వాత ఒకసారి చూడండి, గివెన్ తర్వాత ఆల్టిట్యూడ్ అన్న తర్వాత ఈ 90 degrees కి ఆపోజిట్ గా ఉన్నది హైపోటెనస్ సైడ్ అవుతుంది. ఇక్కడ ఈ 90 degrees కి ఆపోజిట్ గా ఉన్నటువంటి దాన్ని ఒకసారి చూడండి, నీకు 90 degrees కి ఆపోజిట్ గా ఉంది బీసీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 90 degrees కి ఆపోజిట్ గా ఉంది బీసీ. ఇదేమవుతుంది, నీకు ఇక్కడ కామన్ అవుతుంది, దాంతో పాటుగా హైపోటెనస్ సైడ్ అవుతుంది. నీకు ఇక్కడ కామన్ ఆర్ హైపోటెనస్ సైడ్ అంతే కదా. నీకు ఇక్కడ కామన్ గానే ఉంది బీసీ, లేదా 90 degrees కి ఆపోజిట్ గా ఉంది, 90 degrees యాంగిల్ కి ఆపోజిట్ గా ఉంది, 90 degrees యాంగిల్ కి ఆపోజిట్ గా ఉంది. అంటే నీకు ఇక్కడ హైపోటెనస్ సైడ్ ఇటు వచ్చేసింది. నెక్స్ట్ ఆ తర్వాత ఒకసారి ప్రాబ్లంలో ఇచ్చినట్టుగా, ప్రాబ్లంలో బిఈసిఎఫ్
ఆర్ టూ ఈక్వల్ ఆల్టిట్యూడ్స్ అంటే నీకు ఇక్కడ బిఈ, ఈ బిఈ సిఎఫ్ ఈ రెండు కూడా ఈక్వల్ ఆల్టిట్యూడ్స్ అనండి. ఈక్వల్ ఆల్టిట్యూడ్స్ అని ప్రాబ్లంలో ఇచ్చారు. సో ఇక్కడ రాసేసుకోండి బిఈ ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ గివెన్ ఇది ఈక్వల్ ఆల్టిట్యూడ్స్. ఈ 3 కండిషన్స్ వచ్చేసినాయి మనకి. ఈ 3 కండిషన్స్ నుంచి ఒకసారి చూడండి. ఈ 3 కండిషన్స్ నుంచి ఇది వచ్చేసి యాంగిల్ కానీ 90 degrees అంటే నీకు ఇక్కడ 6. ఆ తర్వాత కామన్ హైపోటెనస్ ఇది నీకు ఇక్కడ బీసీ సైడ్, హైపోటెనస్ సైడ్. తర్వాత ఇది గివెన్ ఇదేందో నీకు ఇక్కడ సైడ్ అవుతుంది. నీకు ఇక్కడ నుంచి ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్స్ అవుతుంది. దేర్ ఫోర్ ఇది వచ్చేసి ఆర్హెచ్ఎస్ కాంగ్రెంట్ రూల్. ఇది ఆర్హెచ్ఎస్ కాంగ్రెంట్ రూల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఈ 2 ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ యాంగిల్స్, ఈ 2 ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అవుతుంది. ఈ రెండిట్లో కరస్పాండింగ్ యాంగిల్స్ మనకి ఒకసారి చూద్దాం. సైడ్స్ చూసామనుకో మనకి ఈ సైడ్ ఇక్కడ మనకి యూజ్ అవ్వదు. ఈ ట్రయాంగిల్ మనకి ఏబి, బిసి, ఏసి ఈ మూడిట్లో 2 సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. కానీ ఇక్కడ ఒక్క సైడే ఉంది, బీసీ అనేది ఒక్క సైడే ఉంది కామన్ ఈ మూడిట్లో, కానీ మనకు అది ఉపయోగపడదు. ఆ తర్వాత యాంగిల్స్ చూద్దాం, సైడ్స్ కాకుండా యాంగిల్స్ చూద్దాం. సేమ్ ఉండాలి మనకి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ బి అనేటటువంటి ఈ యాంగిల్ దగ్గర మనకి ఒకసారి చూడండి బీసీ, ఇక్కడ కూడా బీసీ, ఈ యాంగిల్ ఒకసారి చూడండి. ఈ యాంగిల్ ఏమైతే అవుతుందో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి కదా ఇక్కడ మనకి ఇక్కడ ఈ రెండింటి దగ్గర అంతే కదా. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకసారి చూడండి యాంగిల్ బి, ఇది ఇక్కడ నుంచి నీకు ఇక్కడ ఇది యాంగిల్ బి అవుతుంది, ఇది యాంగిల్ సి అవుతుంది. ఈ 2 ఈక్వల్ మనకి ఇక్కడ యాంగిల్ బి, అదే విధంగా ఇక్కడ యాంగిల్ సి ఈ 2 కూడా ఈక్వల్ కాబట్టి ఈ ట్రయాంగిల్స్ లో కూడా మనకి సేమ్ అవుతుంది నీకు ఇక్కడ. కాబట్టి వచ్చేసి ఆర్హెచ్ఎస్ రైట్ యాంగిల్ హైపోటెనస్ సైడ్ కాంగ్రెన్స్ రూలు. అక్కడ నుంచి ఇక్కడ ఈ డయాగ్రామ్ లో జాగ్రత్త ఇస్తే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అని అంటాడో, కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ అంటాడో. కానీ ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్ అనేవి మనకి ఈ ట్రయాంగిల్ లో యూజ్ అవ్వవు. కరస్పాండింగ్ యాంగిల్స్ చూద్దాం. కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఈ బీసీ, ఇక్కడ బీసీ అది ఒక్క సైడే ఈక్వల్ అవుతుంది కామన్ గా. రెండో సైడ్ మనకి ఎక్కడా లేదు ఇక్కడ కామన్ గా, కానీ యాంగిల్స్ ఉంటాయి చూడండి ఒకసారి. ఇక్కడ డయాగ్రామ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ సి, అదేవిధంగా యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఇక్కడ ఉన్నటువంటి ఈ డయాగ్రామ్ లో. ఇక్కడ ఒకసారి చూడండి యాంగిల్ బి అన్నప్పుడు బిఎఫ్సి, ఈ బిఎఫ్సిలో ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ బి అన్నప్పుడు సిబిఎఫ్ అంతే కదా, ఈ యాంగిల్ వస్తుంది మనకి. ఈ యాంగిల్ ఎంతైతే వస్తుందో ఇక్కడ యాంగిల్ సిబిఎఫ్ అన్నప్పుడు కూడా ఈ యాంగిల్ కూడా అదే, యాంగిల్ సిబిఏ అన్నా కానీ సేమ్ యాంగిల్ అవుతుంది మీకు. ఇక్కడ ఏ బైసెక్టారు లేదు ఇక్కడ మనకి ఇక్కడ కానీ ఇక్కడ ఉంది. కానీ ఈ యాంగిల్ ఒకసారి చూడండి, ఈ యాంగిల్ మొత్తానికి ఉంది, ఈ యాంగిల్ కూడా బికి మొత్తానికి ఉంది నీకు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ సికి రాసేస్తే సికి అలా లేదు నీకు ఇక్కడ. ఈ డయాగ్రామ్ లో సికి రాసేస్తే అలా లేదు నీకు ఇక్కడ. బైసెక్ట్ చేసేటటువంటి ఒక ఆల్టిట్యూడ్ ఉంది మనకి ఇక్కడ ఇది క్రాస్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ సికు చూడండి ఒకసారి, ఈ సి అనేటటువంటి ఈ యాంగిల్ దగ్గర బీసీ యాంగిల్ బీసీఈకి ఈ యాంగిల్ ఎంతైతే ఉందో ఈ యాంగిల్ టోటల్ యాంగిల్ ఇది మనకి ఇక్కడ. ఈ టోటల్ యాంగిల్ ఈ డయాగ్రామ్ లో మనకు కావాల్సింది టోటల్ యాంగిల్, ఎందుకంటే ఏబిసి కదా మనకు ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చెప్పడం. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది నీకు ఇక్కడ బై సిపి సిటి. సో యాంగిల్ బీసీ అని బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి రాసేసుకోవచ్చు, లేదా యాంగిల్ ఎఫ్బిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈసిబి అని రాసేసుకోవచ్చు. ఆల్ఫాబెట్స్ మిడిల్ లో రాసేసుకున్నా పర్లేదు, ఇలా రాసేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ అక్కడ నుంచి ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి కాబట్టి అక్కడ నుంచి డైరెక్ట్ గా బై సిపిసిటి నుంచి అక్కడ నుంచి డైరెక్ట్ గా మనం ఏమని రాసేసుకోవచ్చు. దేర్ ఫోర్ యాంగిల్ ఇక్కడ నుంచి సేమ్ ఏబిసికి రాసేసుకోండి. బి అంటే యాంగిల్ బి అంటే ఏంది మనకి ఇక్కడ ఏబిసి,
ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసిబి, యాంగిల్ ఏసిబి. సో దేర్ ఫోర్ టూ యాంగిల్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఈ యాంగిల్కి ఉన్నటువంటి ఆపోజిట్ సైడ్ ఈ సైడు, ఈ సి అనే యాంగిల్ దగ్గర ఈ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నటువంటి ఈ సైడు, ఈ టూ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది నీకు ఇక్కడ, లేదా ఏబి కాదు ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి అవుతుంది. ఈ యాంగిల్ కి ఆపోజిట్ ఉన్న సైడ్ వచ్చేసి ఏసీ, ఎలా రాసినా పర్లేదు. ఈ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్ వచ్చేసి ఏబి అవుతుంది. ఇక్కడ నుంచి మనకి దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఐసోస్లెస్. ఇది ఫోర్త్ ప్రాబ్లం యొక్క ప్రూఫ్. ఫిఫ్త్ ప్రాబ్లం వచ్చేసి ఏబిసి ఈజ్ అన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ విత్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఏబిసి అనేది ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటాడు, దాంతో పాటుగా ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని అంటాడు. నీకు ఇక్కడ ఈ టూ సైడ్స్ ఆల్రెడీ ఈక్వల్ అని ప్రాబ్లంలో ఇచ్చారు. డ్రాన్ ఏపీ పర్పెండిక్యులర్ టు బీసీ. నీకు ఇక్కడ బీసీ అనేటటువంటి ఒక లైన్ కి ఒక ఏపీ అనేటటువంటి ఒక లైన్ ని డ్రా చేయమని అంటున్నారు. ఇప్పుడు అది కూడా పర్పెండిక్యులర్ గా డ్రా చేయమని అంటున్నాడు, అంటే పర్పెండిక్యులర్ గా డ్రా చేసేసాను నేను ఇక్కడ డయాగ్రామ్ లో. టు షో దట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి, ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ మనం ప్రూవ్ చేయాలి మనం ఇక్కడ. సో ఇప్పుడు మనకి డైరెక్ట్ గా ఈ ట్రయాంగిల్ చాప్టర్ లో మనకు తెలిసింది ఏంటంటే, ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఇచ్చి టూ సైడ్స్ ఈక్వల్ అన్నప్పుడు ఈ సైడ్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి యాంగిల్, ఈ సైడ్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఈ యాంగిల్, ఈ రెండు ఈక్వల్ అని మనం ఆల్రెడీ చాలా కండిషన్స్ యూజ్ చేసాం, చాలా సార్లు ఈ కండిషన్ యూజ్ చేసాం. దాన్ని మనం ఇక్కడ థియరిటికల్ గా ప్రూవ్ చేయమని ఈ టూ కండిషన్స్ ఇచ్చేసి థియరిటికల్ గా ప్రూవ్ చేయమని మనకి ప్రాబ్లం లో ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ విడివిడిగా తీసేసుకోండి. ఇది ట్రయాంగిల్ 1 గా, ఇది ట్రయాంగిల్ 2 గా, రెండు విడివిడిగా తీసేసుకోండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిపి అండ్ ట్రయాంగిల్ ఏసిపి, ఈ ట్రయాంగిల్లో ఇప్పుడు మనం ఇక్కడ ఒకసారి చూడండి. నీకు ఇక్కడ కామన్ గా మనకేమి ఇచ్చాడు, మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. నెక్స్ట్ ఆ తర్వాత మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకసారి చూడండి. ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని పర్పెండిక్యులర్ అంటున్నాడు కాబట్టి 90 degrees కదా ఇది మనకి ఇక్కడ. ఈ ట్రయాంగిల్లో ఇది కూడా 90 degrees కదా మనకి ఇక్కడ, 90 degrees కాబట్టి ఎక్కడ 90 degrees బిపిఏ, యాంగిల్ బిపిఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిపిఏ, సిపిఏ 90 degrees. నీకు ఏ ఆల్ఫాబెట్ అయితే మిడిల్లో ఉంటుందో అక్కడ యాంగిల్ మనం చెప్తాం, ఏ ఆల్ఫాబెట్ అయితే మిడిల్లో ఉంటుందో అక్కడ మనం యాంగిల్ గా ట్రీట్ చేస్తాం. ఇది ఇక్కడ మనకి ఇక్కడ ఇది. నెక్స్ట్ ఆ తర్వాత ఒకసారి చూడండి, ఈ రెండు ట్రయాంగిల్స్ లో కామన్ గా ఉన్నటువంటి సైడ్ వచ్చేసి ఏపీ. సో దేర్ ఫోర్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ, ఇది కామన్. ఇది వచ్చేసి గివెన్, ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ 90 degrees. సో ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, ఈ 3 కండిషన్స్ వచ్చేసినాయి మనకి. ఈ 3 కండిషన్స్ నుంచి అవి ఏంటో ఒకసారి చూడండి. ఇది రైట్ యాంగిల్, సారీ ఇది వచ్చేసి మనకి సైడ్, ఇది వచ్చేసి మనకి 6 అంతేనమ్మా. ఆ తర్వాత ఒకసారి చూడండి, దీన్ని సైడ్ కాదు ఇది, ఒకసారి చూడండి దీన్ని, ఇది సైడ్ అలే కానీ రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్ వచ్చేసి హైపోటెనస్ సైడ్ అవుతుంది. ఇక్కడ రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నదాన్ని హైపోటెనస్ సైడ్ అవుతుంది. ఆ తర్వాత ఇది రైట్ యాంగిల్, ఇది వచ్చేసి కామన్ సైడ్, ఇది నీకు ఇక్కడ. సో ఆర్హెచ్ఎస్ నీకు ఇక్కడ. దేర్ ఫోర్ ఇక్కడ నుంచి నీకు ఇది ఏ కాంగ్రెన్స్ అవుతుంది, నీకు ఇక్కడ రైట్ యాంగిల్ హైపోటెనస్ సైడ్ కాంగ్రెన్స్. సో దేర్ ఫోర్ అక్కడ నుంచి మనం ఏమైనా రాసేసుకోవచ్చు, రైట్ యాంగిల్ హైపోటెనస్ కాంగ్రెన్స్ రూల్ కాబట్టి ఇది ఇక్కడ నుంచి ఈ ట్రయాంగిల్ ఉన్నటువంటి కరస్పాండింగ్ యాంగిల్స్, ఈ ట్రయాంగిల్ ఉన్నటువంటి కరస్పాండింగ్ యాంగిల్స్ అన్ని ఈక్వల్. ఆల్రెడీ 90 degrees ఇది ఈక్వల్. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏ దగ్గర ఉన్నటువంటి
ఏ అనేటటువంటి యాంగిల్లో బైసెక్ట్ చేస్తుంది ఇక్కడ నీకు. ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ ట్రయాంగిల్ ఉన్నటువంటి ఈ యాంగిల్ కూడా సేమ్, ఆ రెండు ఈక్వల్ బై సిపిసిటి. అదే విధంగా ఈ 90 degrees ఈక్వల్. అదే విధంగా ఈ సైడ్స్ కూడా ఈక్వల్, కరస్పాండింగ్ సైడ్స్ కూడా. మనల్ని అడిగింది ఏంటంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. అదే విధంగా ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఫస్ట్ ట్రయాంగిల్లో ఉన్నటువంటి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి సెకండ్ ట్రయాంగిల్ ఉన్నటువంటి యాంగిల్ సి కూడా ఈక్వల్. సో దేర్ ఫోర్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి బై సిపి సిటి. ఇది 5th ప్రాబ్లం యొక్క సొల్యూషను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.